ప్రజలపై భారాలు వేసే స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని కోడుమూరు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ దగ్గర పార్టీ మండల కార్యదర్శి రాజు అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఈపీటీ ఇంజనీర్ జి జయశన్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి రాజు, జిల్లా నాయకులు అబ్దుల్లా మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు జిపి వీరన్న, లక్ష్మణ, గంగాధర్, నాయకులు బాబు, నాగరాజు, మసూం వలి, పుండరి, కేబి రమేష్, అర్జున్, గిడ్డయ్య, జగదీష్, కె మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. 2024-25 సంవత్సరంలో కరెంటు అదనపు ఛార్జీలు, డ్రోప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తున్నారు. ప్రజలకి ఇప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత నేను ఒక్క రూపాయి కూడా పెంచాను అన్న టీడీపీ అధికారి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఏ రకంగా మీరు ప్రజల మీద భారాలు వేస్తున్నారనేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఏదైతే స్మార్ట్ మీటర్ ను పెట్టకూడదు అనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. ఎందుకంటే స్మార్ట్ మీటర్ పెట్టడం ద్వారా ప్రజల మీద విపరీతమైన భారాలు పడతారు. ఇప్పటికే చాలా మంది కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి. మరి స్మార్ట్ మీటర్లు పెడితే మాత్రం ఫస్ట్ రీఛార్జ్ చేసుకొని ఆ రకం కరెంట్ వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు. అదే విధంగా ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు వేస్తున్నారో, ప్రజల మీద భారాలు వేస్తున్నారో ఆ ట్రూ అప్ ఛార్జీలు వేయడాన్ని ఉపసంహరించుకోవాలి. అదే విధంగా సెక్కి ఒప్పందం ఏదైతే చేస్తుందో ఆ సెక్కి ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ట్రూ అప్ ఛార్జీలు అంటే అదనపు ఛార్జీలు ప్రజల మీద వేసేది అటనే మీరు నిర్వహిస్తే రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఐక్యం చేసుకుంటాం. ఐక్యం చేసి ఆ రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆందోళన సిద్ధం చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా.